శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావము విరుణపిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహాత్మ్యమును ఇంకనూ వినవలేననడే కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకనూ విశేషములు గలవా ఎను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహాత్మ్యము గురించి అగస్త్య మహర్షికి అత్రిమునికి జరిగిన ప్రసంగమొకటి కలదు. దానిని వివరించెదరు, ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహామునే, నీవు విష్ణు వంశయందు పుట్టినావు. కార్తీక మాస మహాత్మ్యమును నీకు ఆమూలాగ్రమున తెలియను, కానా దానిని నాకు వివరింపుము అని కోరెను. అంతా అత్రి మహమ్ముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రతికరముగుటిచే ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానముగు మాసం, వేదముతో సమానముగు శాస్త్రం, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుడి కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారం. ఇందుకొక ఇతిహాసం వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేడుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాస చేతను, రాజ్యాధికార గర్వం చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు రాగుకొని పరమలోభి అయి చొరులను చేరదీసి వారిచే దొంగతనములు, దూపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇటులో కొంతకాలం జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ, కుంకణ, కళింగాడి రాజుల చెవుల పడినది. వారు తమలో తాము ఆలోచించుకుని కాంభోజరాజును నాయకునిగా చేసుకుని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరమును నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. ఆయనను ఎదురిపక్షము వారొధిక బలాన్వితులుగా ఉండుటయు, తాను బలహీనుడిగా ఉండుటయు విచారించి ఏమాత్రం భీతి చెంతక శాస్త్ర సమన్వితమైన రథము ఎక్కి సైన్యాధిపతులను పొరికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడైన వారిని ఎదుర్కొన్న భేరి మ్రోగించి సింహనాదంగా వించుచు మేఘములు గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. ఇట్లు స్కాంద పురాణాబ్ధగత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యముంది 20వ 20వ రోజు పారాయణము సమాప్తం. విన్నారు కదా నేటి అధ్యాయాన్ని. తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాన్ని కూడా వినండి. ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవండి. అలాగే క్రింద పిన్ చేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. ఆ లింకు ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి. మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర.